అందరికీ వందనాలు ప్రియులారా. అందరూ కూడా ఎలా ఉన్నారండి? ప్రభు కృపలో బాగున్నారని అనుకుంటున్నా. ప్రియులారా, ఈ రోజు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం అండి. మరణం అనగానే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఒక భయం కలుగుతుంది. అమ్మో మరణమా అంటూ చాలా భయపడుతుంటుంటారు. ఎందుకు? మరణంతో మన జీవితం ముగిసిపోతుంది, మరణంతో ఇక మనం ఉండమే, ఈ భూమి మీద ఉండమని చెప్పేసి ఏం చేస్తుంటాము? ఆ మరణం రాకముందు మంచిగా సంతోషించాలి, సుఖభోగాలు అనుభవించాలి, మంచిగా తినాలి, తాగాలంటూ మనకు నచ్చినట్టు మనం బ్రతికేస్తాం ప్రియులారా. ఎందుకు ఈ జీవితం ముగిసిపోతుందని అనుకుంటున్నాము? ఇంతకీ మనకు తెలిసిన జీవితం ఏంటి? పుట్టాము, పెరిగాము, చదువు, ఉద్యోగము, పెళ్లి, పిల్లలు, తర్వాత వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ పిల్లలు, తర్వాత ముసలు అయిపోవడం, చావని తలుపు తట్టుకోవడం, 6 అడుగుల దూకులో పాతి పెట్టబడడం. ఇదే మనకు తెలిసిన జీవితం ప్రియులారా. కాబట్టి ఇవన్నీ జరగక మునుపు మేము ఏం చేస్తాము? మరణం అందరికి రాక మునిపే నచ్చినట్టు బ్రతికేలా మనం అనుకుంటాం ప్రియులారా. అయితే ప్రియులారా, మనకు తెలియని జీవితం కూడా ఉంది ప్రియులారా. ఎప్పటి వరకు మనకు తెలిసిన జీవితం మనం చూసాము, కానీ మనకి తెలియని జీవితం కూడా ఒకటి ఉంది. నిజంగానండి, ఎంతో మంది ఈ రోజున మరి మరణంతో నా జీవితం ముగిసిపోతుంది కాబట్టి నచ్చినట్టు బ్రతికేయచ్చు, మరణంతో ఇక నేను ముగిసిపోతుంది కాబట్టి కష్టాలు భరించలేక సూసైడ్ చేసుకుంటే ఒక గోల వదిలిపోద్ది అనుకుంటూ ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? మరణం తర్వాత ఏముండదు, గాల్లో కలిసిపోతాము, ధూళ్ళో కలిసిపోతామని ఎన్నెన్నో మనం అంటుంటాం ప్రియులారా. అయితేనండి, దేని గురించి అయినా చెప్పాలి అంటే ప్రియులారా, క్రియేటర్ చెప్పాలండి. ఉదాహరణకి మనం ఒక వస్తువు తయారు చేసామంటే, ఒక మొబైల్ తయారు చేసినా ఆ మొబైల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ డేటు, అదేవిధంగా దాని గురించి మెటీరియల్ గురించి అని మనమే చెప్తాము. అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ డేటు, ఒక ఎక్స్పైర్ డేట్ అని మనం చెప్తాం ప్రియులారా. అలానే ప్రియులారా, మరి మనల్ని ఎవరు సృజించారు? అసలు మనల్ని సృజించిన సృష్టికర్తను అడిగితే తెలిసిద్దండి. అయితే నిజంగా అండి, మన ఆలోచన గురించి దేవుడు ఒక మాట అన్నారు చూడండి ప్రియులారా. మనుషులు ఎలాగా ఆలోచిస్తారంటే, మరణం తర్వాత ఏమీ లేదు, గాల్లో కలిసిపోతారు, భూమిలో కలిసిపోతారు అంటే మన గురించి ఒక మాట చెప్తున్నారు చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. కలుగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఏంటంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, కలుగబోనది ఏదో మనుషులు ఎరుగక బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంట అండి. ఎలా? ఇదిగో చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతాము, పిట్టుల్లో ఉంటారు, కుక్కల్లో ఉంటారు, ఇంకా రకరకాల గుహల్లో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కల్పించినారండి. మరణం తర్వాత మనుషులు దెయ్యాలు అయిపోతారు, ప్రేతాత్మలు అయిపోతారు, ఇంకేం ఉండదు అనుకుంటారు ప్రియులారా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు, కలుగబోనది ఏదో మనుషులకి తెలీదు, మనుషులకి ఫ్యూచర్ తెలీదు, తెలియకుండా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మరి ఎవరికి తెలుసు అంటే, సృజించినటువంటి దేవునికి తెలుసు, క్రియేటర్కి తెలుసు. ఎందుకంటే మనల్ని సృజించింది ఆ దేవుడే కాబట్టి, మనకి జీవితాన్ని ఇచ్చింది ఆ దేవుడే కాబట్టి, మరి ఆ దేవుడిని అడిగితేనే మనకి మన మరణం గురించి, మన మరణం తర్వాత ఏమైపోతాం అనేది ఆయన చెప్తారు ప్రియులారా. ఇంతకు ఆయన గురించి మాట చూద్దాం ప్రియులారా. ఆయన మనల్ని సృజించారా అంటే, యెషయా గ్రంథము 44వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. చాలా చక్కటి మాట ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏంటంట? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అని అంటున్నారు. అంటే మనల్ని సృజించింది ఎవరు? దేవుడు. మనల్ని తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? దేవుడు. మనకి జీవితాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి, మరి ఆ దేవుణ్ణి అడిగితేనే మన మరణం గురించి, మన మరణం తర్వాత ఏమైపోతామనేది ఆ దేవుడే చెప్తారు ప్రియులారా. ఆ దేవుడే చెప్తారే కానీ లోకంలో ఉండి ఎవరో చెప్పలేరు ప్రియులారా. అందరూ కూడా బుద్ధిహీనంగానే చెప్తారు ప్రియులారా. గాల్లో కలిసిపోతావు, ధూళ్ళో కలిసిపోతావు అంటూ. ఇంకా మరణం తర్వాత ఏమీ లేదు కాబట్టి చచ్చిపోతే బాగుంది అనుకోని లోకంలో చెప్తారు. కానీ సృజించినట్టు సృష్టికర్త అండి మన మరణం గురించి చెప్తారు ప్రియులారా. అయితే ఇంకా ఆయన మనల్ని ఏ విధంగా సృజించారు ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మరి మనల్ని సృజించారు, ఏ విధంగా మనల్ని సృజించారు అర్థమవుతేనే మన మరణం కూడా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆయన మనల్ని ఏ విధంగా సృజించారంటే, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఏంటండి? దేవుడు నిజంగా మంటితో ఒక ఆకారాన్ని చేసి ఆ యొక్క ఆకారంలోకి నరుని వదిలారంటే, జీవాత్మను వదిలారంట ప్రియులారా. ఆత్మను వదిలారంట ప్రియులారా. ఆ ఆత్మ మనమే ప్రియులారా. ఆ ఆత్మ మనమేనండి. ఈ యొక్క ఆకారం అనేది, ఈ దేహం అనేది మట్టి నుంచి వచ్చింది ప్రియులారా. మట్టి నుంచి ఈ దేహం అనేది వచ్చింది. ఈ దేహములోకి దేవుడు మనల్ని పెట్టారు ప్రియులారా. అంటే కంటికి కనబడేటువంటి ఈ యొక్క ఆకారం అనేది మనమా అంటే మనము కాదు ప్రియులారా. ఇది మనం ధరించుకున్న ఒక ఆకారం అండి.
ఇది మనం ధరించుకున్న ఒక ఆకారం అండి, కానీ ఈ ఆకారం లోపల ఒక ఆత్మ ఉంది ప్రియులారా, అది మనమే ప్రియులారా, అది మనమేనండి. అంటే ఒక మనిషి చనిపోవడం అంటే ఏంటో దేవుడు చూపిస్తున్నాడు చూడండి. చనిపోవడం అంటే గాల్లో కలిసిపోవడం, భూమిలో కలిసిపోవడం కాదు, కానీ ఒక మనిషి చనిపోవడం అంటే ఏంటో చెప్తున్నాడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ 7వ వచనం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఏంటండి? మన్నైనది వెనుకటి వలె అంటే మట్టి నుంచి వచ్చిన ఈ యొక్క ఆకారం అనేది మరలా మట్టిలోకే వెళ్ళిపోతుంది, కానీ దేవుని వచ్చిన ఈ యొక్క ఆత్మ అనేది మరలా దేవుని చెంతకే వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే మనం వచ్చామో ప్రియులారా, అదే విధంగా మనం తిరిగి వెళ్ళిపోతున్నామండి. మట్టి నుంచి వచ్చిన ఈ యొక్క ఆకారం మరలా మట్టిలోకి కలిసిపోతుంది, కానీ ఆ ఆత్మ అనేది దేవుడి దగ్గర నుండి వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రియులారా. అంటే మరణం తర్వాత మన జీవితం ముగిసిపోతుంది అంటే లేదు. మరణం తర్వాత మనకి ఎక్స్పైర్ అయిపోతున్నాం అంటే లేదు ప్రియులారా. ఇంకో స్థలానికి మనం వెళ్తున్నాం ప్రియులారా, ఇంకో చోటికి మనం వెళ్తున్నామండి, ఇంకో చోటికి మనం వెళ్తున్నాం ప్రియులారా. ఉదాహరణకి మనం ఏదైనా కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంటికా నుంచి మనం ఏదైనా ఒక పని నిమిత్తం ఒక ఊరు వెళ్ళాం అనుకోండి, ఒక ఊరు వెళ్ళాము మనం ఒక పని నిమిత్తము, ఆ పని ముగించుకున్న వెంటనే మరలా మనం గమ్యస్థానానికి వచ్చేస్తామా ప్రియులారా. అలానే ఈ భూమి మీద కూడా దేవుడు మనల్ని పంపించారండి. ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఈ యొక్క ఆకారాలు మనల్ని పెట్టి మనల్ని భూమి మీదకి పంపించి ఏమని చెప్పారంటే, మీరు మంచిగా బ్రతికి తిరిగి వచ్చింది అని దేవుడు చెప్పారు ప్రియులారా. అంటే దేవుడి నుండి వచ్చిన మనందరం కూడా మరలా దేవుని చెంతకే వెళ్ళిపోవాలి ప్రియులారా. ఈ భూమి అనేది మనకు ఒక పరదేశం అండి. అంటే మన పరదేశం అండి ఈ భూమి మీద మనము, యాత్రికులు అండి ఈ భూమి మీద మనము. అంతేకాని మరణంతో మన జీవితం ముగించుకోలేదు ప్రియులారా. మరణంతో మన జీవితం ముగించుకోలేదండి. ఈ భూమి మీద మన కాలాన్ని ముగించుకుని మనం ఉన్నాం ప్రియులారా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఆయుష్ కాలం ఇచ్చారండి. 60-70 సంవత్సరాలంటూ ఆయుష్ కాలాన్ని ఇచ్చారు ప్రియులారా. ఎందుకు ఇచ్చారో చూద్దాం ప్రియులారా. ఇంకా అసలు మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏ గమ్యస్థానానికి మనం వెళ్తాము అనేది మనకు అర్థం అవడం కోసము చాలా మంది ఏమనుకుంటారు, మరణం తర్వాత ఏమీ లేదులే, అంతా అయిపోయింది, మీరేమన్నా చూసొచ్చారా అని అంటారు కొంతమంది. మరణం తర్వాత జీవితం ఉంది నమ్మండి అంటూ కొంతమంది నమ్మరు. ఏమంటారు, మీరు చూసొచ్చారా, ఎవరికి తెలుసు ఇవన్నీ కూడా మేము నమ్మము అని ఎంతోమంది అజ్ఞానంగా ఆలోచిస్తారు ప్రియులారా. అయితేనండి ఒక యథార్థ సంఘటన దేవుడు బైబిల్లో రాయించారు ప్రియులారా. యథార్థ సంఘటన అండి. మనందరం ఇలా ఆలోచిస్తామని మనకి నమ్మకం కలగడం కోసమో, మనం ఇంకా తెలుసుకోవడం కోసమో, మనం మేల్కోవాలని ఒక యథార్థ సంఘటన రాయించారు ప్రియులారా. ఆ సందర్భం మనం చూద్దాం ప్రియులారా. లోకాసు వార్త 16వ అధ్యాయము, లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. 19వ వచనం ప్రియులారా చూడండి. ఇక్కడ 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నటి నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపీతో నిండిన వాడై ధనవంతునితో వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. ప్రియులారా, ధనవంతుడు ఒక మనిషి ఉన్నాడండి, లాజరు అనే ఒక పేదవాడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు ప్రియులారా. అయితే ధనవంతుడేమో మనకి నచ్చినట్టు సుఖాన్ని అనుభవిస్తూ డబ్బు అనే వ్యామోహం బ్రతుకుతాడు ప్రియులారా. పేదవాడైనట్టు లాజరు గారు మాత్రం యథార్థంగా నీతి నిజాయితీలతో బ్రతుకుతారు ప్రియులారా. అయితే ఒక రోజున ఇద్దరు చనిపోతారు ప్రియులారా. ఒక రోజున ఇద్దరు చనిపోతారు. అయితే చనిపోయిన తర్వాత ఏమైందో చూద్దాం ప్రియులారా. 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు కన్నులెత్తు దూరము నుండి అబ్రహామును అతని రొమ్మునున్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియులారా, ఆలోచించారండి, అర్థమైందండి. మరణం తర్వాత జీవితం ఉంది ప్రియులారా. ధనవంతుడు ఉన్నారు, లాజరు ఉన్నారు, ఇద్దరు కూడా ఉన్నారు. ఒక పేదవాడు, ఒక ధనవంతుడు, కానీ ఇద్దరు కూడా చనిపోయారండి. ఏమన్నా ఉన్నారండి భూమి మీద? కొన్ని ధనవంతుడు తన ధనంతో ఏమైనా భూమి మీద ఉన్నాడంటే లేదు. ధనవంతుడు కూడా చనిపోయాడు, తన ధనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే చనిపోయిన తర్వాత చూడండి, వాళ్ళు ఏమన్నా గాల్లో కలిసిపోయారా, లేకపోతే చెట్లలో ఉన్నారా, పుట్టల్లో ఉన్నారా ప్రియులారా? సమాధుల్లో ఉన్నారా? లేదు ప్రియులారా. ధనవంతుడేమో యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. అన్ని జ్వాలలు కలిగి ఉంటే యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. అక్కడ యాతన పడతారండి. ధనవంతుడు యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. లాజరు గారు మాత్రం నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు ప్రియులారా. నెమ్మది పొందే స్థలానికి భక్తులు అందరూ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు ప్రియులారా. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన తర్వాత ప్రతి
ఎక్కడికి కూడా ఇంకో జీవితం ఉంది. చెప్పాలంటే మరణం అనేది ప్రియులారా రాబోయేటువంటి అనంతమైన జీవితానికి ఒక ద్వారం ప్రియులారా, ఒక ద్వారం అండి. మరణం అనేది మన జీవితానికి ముగింపు కాదు ప్రియులారా, మన జీవితానికి ముగింపు కాదండి. మరణం తర్వాత రాబోయే జీవితానికి ద్వారం ప్రియులారా, ద్వారం అండి. కాబట్టి ప్రియులారా దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు బ్రతికినా ఎవరు చనిపోయినా కానీ వారు బ్రతుకును బట్టే ప్రతిఫలం పొందుకుంటారు ప్రియులారా. ఇంకా చెప్పాలంటే మరణం తర్వాత మనకి పరలోకం నరకం అనేది ఉంది ప్రియులారా. పరలోకం నరకం అనేది ఉందండి. దేవుడు కోరుకున్నట్టు మనం నీతి నిజాయితీలతో పరిశుద్ధంగా బ్రతకామంటే దేవుడు ఉండేటంటే పరలోకం మనం చేరుకుంటాం ప్రియులారా. లేదు కుళ్ళు కుతంత్రాలతో డబ్బు అంటూ పాపం అంటూ విచారం అంటూ ఇలాంటి దొంగతనం అంటూ ఇలాంటి పాపపు ప్రపంచంలో మనం పెరిగితే ధనవంతుడు వెళ్ళేటువంటి యాతన పడే స్థలానికి మనం వెళ్తాం ప్రియులారా. రెండిట్లో ఏడోటి మనం వెళ్తాం ప్రియులారా. భూమి మీద మనం బ్రతుకును బట్టే పరలోకమా నరకం అనేది మన మీద ఆధారపడి ఉంది ప్రియులారా. కాబట్టి ఎవరు మోసం చేసుకోవద్దండి. ఈ జీవితంతో ఇంకా అయిపోయింది, నాకు నచ్చినట్టు బ్రతికేయచ్చు, నాకు నచ్చినట్టు సుఖాన్ని అనిపించేయచ్చు, ఏ దొంగతనం పడితే దొంగతనం చేసేయచ్చు, లేకపోతే ఎవరితో పెడతాతో వ్యభిచారం చేసేయచ్చు, ఏ పాపం పడితే ఆ పాపం నాకు నచ్చినట్టు చేసేయచ్చు అని అనుకోవద్దండి. చచ్చిన తర్వాత మన జీవితానికి ప్రతిఫలం ఉంది ప్రియులారా. మనం భూమి మీద ఏ విధంగా బ్రతకామో ఆ బ్రతుకు తగ్గట్టే మనం ప్రతిఫలం పొందుకుంటాం ప్రియులారా. ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోదు ప్రియులారా. నిజంగా దేవుడు దాని గురించి మాట అంటారండి. మనుషులందరూ ఆలోచిస్తారని ఎక్కడైనా మేలుకోవాలని దేవుడు మాట చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. 8వ వచనం 7వ వచనం చూడండి పిల్లలు. 7వ వచనం మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవను పంట కోయను. చూసారా ప్రియులారా, దేవుడు అన్నారు మోసపోవద్దు. ఎందుకు మనం మోసపోవడం అంటే ఈ జీవితమే శాశ్వతం అనుకొని ఇక్కడే మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. ఎంతమంది అండి అలా రహస్య పాపాల్లో సంతోషాన్ని అనుభవిస్తున్నారండి. ఎందుకంటే ఈ జీవితం ఉన్నప్పుడే మనం బ్రతకాలంటాం, ఉన్నప్పుడు అనుభవించాలి, ఉన్నప్పుడే తినాలి తాగాలంటూ ఈ శరీరాన్ని ఎంత పాడు చేసుకుంటున్నారండి. ఈ శరీరంతో ఎంత పాపం చేసుకుంటున్నారో ప్రియులారా. దేవుడు అంటున్నారండి ఎక్కడికి పోదు, ఎక్కడికి పోవండి మనం చేసే క్రియలు ఏవి కూడా. చచ్చిన తర్వాత అంటే ఈ దేహంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా మనం ప్రతిఫలం పొందుకుంటాం ప్రియులారా. ఒకవేళ ఈ శరీరాన్ని బట్టి మనం పాపం చేసుకుంటూ బ్రతకమంటే ఖచ్చితంగా మనం నరకం అనేటువంటి ప్రతిఫలం పొందుకుంటాం ప్రియులారా. లేదా దేవుడు కోరుకున్నట్టు మంచిగా బ్రతకమంటే పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం మనం పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి ఎక్కడైనా ప్రియులారా మన జీవితాన్ని మార్చుకుందాం ప్రియులారా. నిజంగండి ఇంతవరకు మోసం చేసుకుంది చాలేమో, ఇంతవరకు ఈ జీవితమే శాశ్వతం బ్రతికారేమో, కానీ ఎక్కడైనా మేలుకోవాలి ప్రియులారా. నేస్తమా ఎక్కడైనా మేలుకో. దేవుడు చివరికి ఒక మాట చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ఏమనుకుంటామని మన జీవితం గురించి మాట్లాడుతున్నారు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32వ వచనం మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదుము మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపము చేయకుడి. దేవుడు కూడా చెప్తున్నారండి ఇదిగో మోసపోవద్దు, రేపు చనిపోతాం కాబట్టి ఈ రోజు తినేయాలి తాగేయాలి బతికేయాలి అనుకోవద్దు. వచ్చిన తర్వాత ఇంకో జీవితం ఉందని తెలుసుకో, చనిపోయిన తర్వాత నీ ఆత్మకి ఇంకో జీవితం ఉందని తెలుసుకో, అనంతమైన జీవితం ఉందని తెలుసుకో. దానికోసం మేలుకొని బ్రతికి ఎక్కడైనా నీతి ప్రవర్తన గలవారై ఎక్కడైనా ఈ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టేసి ఎక్కడైనా ఈ జీవితం శాశ్వతం కాదనుకుని ఎక్కడైనా ముందుకెళ్ళాలని దేవుడు అంటున్నాడు ప్రియులారా. ఎక్కడైనా ఈ జీవితం అనేది ఒక మరణంతో ముగిసిపోదు, మరణం తర్వాత ఇంకో జీవితం ఉందని నీతి ప్రవర్తన గలవారే మన దేవుడు ఉండాలని కోరుకున్నాడు ప్రియులారా. తిరిగి నేస్తమా మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం ఎక్కడైనా మరి ధనవంతుడైనటువంటి యాతన పడే స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను, లేదా లాజర్ గారు లాగా నీతి నిజాయితీలతో బ్రతికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ రోజైనా ఆలోచించు, ఎక్కడైనా ఆలోచించు, నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది.